ఇంట్లోని ఈ ప్రదేశాల్లో స్వస్తిక్ గుర్తు ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం పొంది ధనవంతులవుతారు. హిందూ సంప్రదాయంలో ఓంకారం తరువాత అంత ప్రాముఖ్యతను కలిగిన చిహ్నం స్వస్తిక్. అయితే ఈ గుర్తును ఇంట్లోని కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాల్లో గీయడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు కలుగుతాయంటున్నారు జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్ కుమార్. ఇంతకీ ఈ గుర్తు ఎక్కడ ఉంటే మంచిదో ఇప్పుడు చూద్దాం. స్వస్తిక్ ఇది చాలా శక్తివంతమైన సింబల్. ఇంట్లో ఈ గుర్తు ఉంటే క్షేమాన్ని, లాభాన్ని కలిగిస్తుంది. బ్రహ్మదేవుడితో పాటు స్వస్తిక్ గుర్తు పుట్టిందని పురాణాల్లో చెబుతుంటారు. అయితే ఈ గుర్తు ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ కాకుండా ఈ ప్రదేశాల్లో ఉంటే శుభ ఫలితాలు కలుగుతాయంటున్నారు జ్యోతిష్యులు మాచిరాజు కిరణ్ కుమార్. ఇంతకీ స్వస్తిక్ సింబల్ ఉండాల్సిన ప్రదేశాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మొట్టమొదటగా మీ ఇంటి మెయిన్ ఎంట్రన్స్ మీద స్వస్తిక్ గుర్తు ఉండాలి. మీరు కుంకుమతో ఆ గుర్తు వేసుకోవచ్చు, లేదంటే అందుకు సంబంధించిన స్టిక్కర్ మెయిన్ ఎంట్రన్స్ మీద అతికించినా చాలా మంచిదంటున్నారు జ్యోతిష్యులు మాచిరాజు కిరణ్. అలా చేయడం ద్వారా ఏవైనా వాస్తు దోషాలు ఉంటే తొలగిపోతాయట. అలాగే ఇంట్లో తలుపుల మీద ఈ గుర్తులు ఉన్నా, స్టిక్కర్లు అతికించినా లక్ష్మీ కటాక్షం కలుగుతుందంటున్నారు. అదే విధంగా ఇంటి మధ్యలో ఉన్నటువంటి గోడకు కుంకుమతో స్వస్తిక్ గుర్తు గీసిన, స్టిక్కర్ అతికించినా కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి, వృధా ఖర్చులు తగ్గిపోతాయట. డబ్బు దాచుకునే బీరువా మీద కూడా ఈ గుర్తు ఉండడం చాలా మంచిదంటున్నారు. కాబట్టి బీరువాపై కుంకుమతో ఈ సింబల్ వేసుకున్నా, స్టిక్కర్ అతికించిన వృధా ఖర్చులు తగ్గి సంపాదన పెరుగుతుందంటున్నారు. అదే విధంగా పూజా మందిరంలో స్వస్తిక్ గుర్తు ఉండాలి. ఆ గదిలోని గోడపైన ఎర్రటి గుర్తుతో ఈ సింబల్ వేసుకుంటే చాలా శుభప్రదమని చెబుతున్నారు జ్యోతిష్యులు మాచిరాజు కిరణ్ కుమార్. లేదంటే అందుకు సంబంధించి స్టిక్కర్ అయినా అతికించుకోవాలంటున్నారు. వంటగదిలోనూ ఈ గుర్తు ఉండేలా చూసుకోవాలంటున్నారు. ముఖ్యంగా కిచెన్ లో గ్యాస్ స్టవ్ ఎదురుగా ఉన్న గోడ మీద కుంకుమతో స్వస్తిక్ గుర్తు వేసుకోవాలి. ఆపై దానికి 4 వైపులా కుంకుమ బొట్టు పెట్టి 2 నిలువు గీతలు ఎడమ వైపు, మరో 2 గీతలు కుడి వైపు పసుపుతో గీసినట్లయితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం తాండవిస్తుందంటున్నారు. అంటే ధాన్యానికి, ఆహారానికి గాని ఎలాంటి లోటు ఉండదట. కాబట్టి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇంట్లో ఈ ప్రత్యేకమైన ప్రదేశాలలో స్వస్తిక్ గుర్తులు ఏర్పాటు చేసుకోవడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం పొంది సిరి సంపదలతో ఆయులు వర్ధిల్లుతుందంటున్నారు జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్ కుమార్. అదే విధంగా ఇంటికి ఆగ్నేయం దిశ చాలా ముఖ్యమైనది. ఆ దిశలో అగ్నిదేవుడు ఉంటాడు. లక్ష్మీదేవి ఎప్పుడూ అగ్నిదేవుడి ద్వారా ఇంట్లోకి ప్రవేశిస్తుంది. లక్ష్మీదేవికి ఇష్టమైన అక్షరం శ్రీం. కాబట్టి ఇంట్లో ఆగ్నేయ మూలలో కుంకుమతో శ్రీం అనే అక్షరం రాయండి. ఆ ఇంట్లో వృధా ఖర్చులు తగ్గి డబ్బు నిలబడుతుందంటున్నారు.